హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క ఫార్ములా వచ్చేసి H2O2 అండి. H2O2 ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది హైడ్రోజన్ పెరాక్సైడ్. దీన్ని తెరిచి ఉంచిన పుస్తకము అంటాం. తెరిచి ఉంచిన పుస్తకాల ఆకృతిలో కలిగి ఉండబడే సమ్మేళనమే ఏంటిదయ్యా అంటే మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్. చూడండి, తెరిచిన పుస్తకాల ఆకృతిని కలిగి ఉంటుంది. మరి హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకున్నట్లయితే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్లో పెరాక్సీ బంధం ఉంటుంది. పెరాక్సీ బంధం అంటే ఆక్సిజన్కి మధ్య బంధం. ఎక్కడైతే పెరాక్సీ బంధం ఉంటుందో, పెరాక్సైడ్ రూపంలో ఉంటుందో, ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -1గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ -1 అండి ఆక్సీకరణ సంఖ్య. ఇక్కడ -1, ఇక్కడ -1, కాబట్టి ఇది +1, కాబట్టి ఇది +1. ఇక అంత మనకు అడగడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలంతే. మరి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకున్నట్లయితే 30% హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం. ఏం పేరంటే ఫార్ హైడ్రాల్ అంటాం. చూడండి, ఫార్ హైడ్రాల్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం 30% హైడ్రోజన్ పెరాక్సైడ్. ఎప్పుడన్నా మీరు దెబ్బ తాకిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు ఈ బాటిల్ కనబడతా ఉంటుంది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే యాక్సిడెంట్ అయినప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు బాటిల్ కనబడుతూ ఉంటుంది. ఎక్కడైతే గాయం అవుతుందో, ఎక్కడైతే పుండు అవుతుందో, ఎక్కడైతే దెబ్బ తగులుతుందో ఆ దెబ్బ తగిలిన దగ్గర ఇది వేసి ఏం చేస్తారంటే కాటన్తో క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ కాటన్తో క్లీన్ చేసిన అక్కడ వేసిన లిక్విడే ఎవరంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. కాబట్టి సింపుల్గా దీని యొక్క ఉపయోగం ఏంటంటే గాయాలను శుభ్రపరచడానికి వాడుతున్నాము. ఎవరిని? హైడ్రోజన్ పెరాక్సైడ్. గాయాలను శుభ్రపరిచిందంటే అర్థం ఆ గాయాల దగ్గరికి బ్యాక్టీరియా చేరకుండా చేరుతుంది. ఆ బ్యాక్టీరియా చేరకుండా అంటే ఆ బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది గాయాలకు యాంటీసెప్టిక్గా పనిచేయును. ఎవరు? హైడ్రోజన్ పెరాక్సైడ్. నెక్స్ట్ నెంబర్ 2 ఎగ్జాంపుల్. దీని యొక్క ఉపయోగం తీసుకున్నట్లయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ని NH3తో కలిపి, NH3 అంటే అమ్మోనియా, ఈ రెండింటిని కలిపి జుట్టుకు వేసుకుంటూ ఉంటారు. మరి మన యొక్క వెంట్రుకల యొక్క రంగు ఏంటిదంటే బ్లాక్, కొందరు వైట్. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కొందరు వెంట్రుకలు బ్రౌన్ కలర్లోకి మారిపోతూ ఉంటాయి. ఆ బ్రౌన్ కలర్లోకి మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటిదంటే ఈ రెండింటిని కలిపి జుట్టుకు వేసుకుంటే జుట్టు యొక్క రంగు మారిపోతుంది. ఆ జుట్టు యొక్క రంగు గోధుమ రంగు బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ఏ పదార్థమైతే రంగును మార్చడానికి ఉపయోగపడుతుందో ఆ పదార్థాన్ని మనం ఏమంటామంటే విరంజనకారి అనాలి. చూడండి, విరంజనకారి అంటాం. కాబట్టి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మన యొక్క జుట్టు యొక్క రంగును మారుస్తుంది. రంగును మార్చబడే పదార్థాన్ని విరంజనకారి అంటున్నాం. కాబట్టి ఇది జుట్టుకు, మన వెంట్రుకలకు విరంజనకారిగా పనిచేయును. ఎవరు? హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇంకా దీని యొక్క ఉపయోగాలు తీసుకున్నట్లయితే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం రాకెట్లను ప్రవేశపెడతా ఉంటారు. ఇస్రో వాళ్ళు రాకెట్లను ప్రవేశపెడతా ఉంటారు. రాకెట్ లాంచింగ్ కేంద్రం మనకు తెలుసు ఎక్కడ అంటే నెల్లూరులోని సుల్లూరుపేట, శ్రీహరికోట అని పిలుస్తూ ఉంటాం. ఆ రాకెట్ను పైకి ప్రవేశపెట్టాలంటే దానికి ఏం పెట్టాలంటే ఇంధనాన్ని ఉపయోగించాలి. మరి ఆ ఇంధనము మండాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ ఇంధనము మండడానికి కావలసిన ఆక్సిజన్ను సరఫరా చేసే పదార్థాన్ని ఆక్సిడైజర్ అంటాం.
కాబట్టి ఇది రాకెట్లో ఇంధనము మండడానికి కావలసిన ఆక్సిజన్ను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే సింపుల్గా ఆక్సిడైజర్గా ఉపయోగపడుతుంది. ఎక్కడ అంటే రాకెట్లో ఇంధనానికి ఆక్సిడైజర్గా ఉపయోగపడుతుంది. ఆక్సిడైజర్ అనగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగించబడే పదార్థం. ఒక ఇంధనము మండడానికి కావలసిన ఆక్సిజన్ను సరఫరా చేసే పదార్థము అన్నమాట. ఇంకో ఉపయోగం ఏంటిదంటే దీన్ని లెడ్ చిత్రాలను శుభ్రపరచడానికి కూడా వాడుతున్నామండి. లెడ్ చిత్రాలను శుభ్రపరచడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ పైన పెన్నుతో రాయమంటే రాయగలం, పెన్సిల్తో కూడా రాయగలం. కానీ బంగారం ఇచ్చి రాయమంటే రాయగలమా అంటే రాయలేం. మరి ఆ బంగారాన్ని ఇచ్చి రాయమన్నా రాయలేం, ప్లాటినాన్ని ఇచ్చి రాయమన్నా రాయలేము. అదేవిధంగా ఐరన్, కాపర్, జింక్ ఏది ఇచ్చి రాయమన్నా రాయలేము. అవన్నీ కూడా లోహాలు. కాబట్టి పేపర్ పైన రాయడానికి వీలయ్యే ఒకే ఒక లోహం ఏంటిదంటే లెడ్ అండి. లెడ్ అనేది పేపర్ పైన రాయడానికి వీలవుతుంది. ఆ విధంగా ఆ లెడ్తో గీసిన బొమ్మలను ఏమంటామంటే లెడ్ పెయింటింగ్స్, లెడ్ చిత్రాలు అంటాం. మరి ఈ లెడ్ చిత్రాలు లెడ్తో గీసినప్పుడు చాలా చక్కగా, అద్భుతంగా, చాలా బ్రైట్గా, ప్రకాశవంతంగా కనబడతా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత డల్గా మారిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆ డల్గా మారిపోయినప్పుడు దాని మీదికి ఏం చేస్తారంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని పంపించినప్పుడు ఫస్ట్ ఏ రంగులో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే రంగులోనికి మారిపోతుంది. ఇక అదంతా మనకు అవసరం లేదు. అంటే లెడ్ చిత్రాలను శుభ్రపరచడానికి కూడా వాడుతున్నాము. ఎవరిని? హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇవన్నీ ఉపయోగాల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క. మొదటిదేమో గాయాలను శుభ్రపరచడానికి ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ బిట్ చూడండి. గాయాలను శుభ్రపరచడానికి వాడుతున్నాం. అంటే గాయాలను శుభ్రపరిచిందంటే బ్యాక్టీరియాని చంపేసింది కదా, యాంటీసెప్టిక్. రెండవది విరంజనకారి. ఎవరికి? జుట్టుకు విరంజనకారి. ఎవరితో కలిపి? అమ్మోనియాతో కలిపి. అసలు విరంజనకారి అంటే ఏంటి? రంగును మార్చడానికి ఉపయోగించబడే పదార్థము. మూడవది ఏంటిదంటే రాకెట్లో ఇంధనం మండడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఆ సరఫరా చేసే పదార్థాన్ని ఆక్సిడైజర్ అంటున్నాము. నెక్స్ట్ ఇంకోటి లెడ్ చిత్రాలను ఆ పేపర్ పైన రాయడానికి ఉపయోగించే ఒకే ఒక లోహం లెడ్. ఆ లెడ్ బొమ్మలను, ఆ లెడ్ చిత్రాలను శుభ్రపరచడానికి కూడా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఉపయోగిస్తూ ఉన్నాం. చూడండి, ఇదంతా హైడ్రోజన్ పెరాక్సైడ్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు
సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి. సల్ఫ్యూరిక్ ఆమ్లము. సో సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఫార్ములా వచ్చేసి H2SO4. దాని యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇటువంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. కాబట్టి దాని యొక్క క్షారత 2 ఉంది. ద్విక్షారత ఆమ్లము అంటుంటాం. అందుకనే దాన్ని ఇక మనకు అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోండి. దాని యొక్క ఫార్ములా H2SO4. ఈ H2SO4లో OH పైన -1 ఆవేశం ఉంటుంది. OH పైన -1 ఆవేశం ఉంటుంది. ఆక్సిజన్ పైన -2 ఉంటుంది. ఈ ఆక్సిజన్ పైన -2, -2, -2, -4, -5, -6 కాబట్టి సల్ఫర్ పైన ఎంత ఉంటుందంటే +6 ఉంటుంది. మనకు అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా చేస్తారంటే H2SO4 కదా, H2SO4 దీంట్లో సల్ఫర్ది కనుక్కో అన్నాడు అనుకో, హైడ్రోజన్కి ఎప్పుడు కూడా +1 ఉంటుంది. సల్ఫర్ది కనుక్కోవాలి కాబట్టి సల్ఫర్ది X అనుకోవాలి, X ప్లస్ హైడ్రోజన్కి 1 కాబట్టి 2 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి 2 × +1. నెక్స్ట్ ప్లస్ ఆక్సిజన్కి -2 ఉంటుందండి. ఆక్సిజన్ 4 ఉన్నాయి, 4 -2. ఇది తటస్థ అణువు కాబట్టి ఈక్వల్ 0 పెట్టుకోవాలి. అప్పుడు +2 అంటే 2 ప్లస్ X 4 2 -8 ఈక్వల్ టు 0. కాబట్టి 2 -8 -6 అక్కడ తీసుకపోతే +6 అవుతుంది కాబట్టి X ఈక్వల్ టు +6 అవుతుంది. అంటే సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +6. ఎట్లా చేసినా అంతే వచ్చేస్తుంది చూడండి. కాబట్టి ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ముఖ్యంగా 2 పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఒక పేరు ఏం పేరంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. చూడండి, కింగ్ ఆఫ్ కెమికల్స్, రసాయనాల రారాజు అని పిలుస్తూ ఉంటుంటాం. రసాయనాల రారాజు. ఇంకో పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆ పేరు ఏం పేరంటే ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఆయిల్ ఆఫ్ విట్రియోల్, ఈ 2 పేర్లతో పిలుస్తూ ఉంటాం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని. ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం, గంధకీ ఆమ్లము అంటాం. గంధకీ ఆమ్లము అని పిలుస్తూ ఉంటాం. సల్ఫర్ ఉంది కాబట్టి గంధకీ ఆమ్లం అని కూడా పిలుస్తూ ఉంటుంటాం. చూడండి దాని ఫార్ములా H2SO4. మరి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఈ పేరు ఇంపార్టెంట్ అండి. రసాయనాల రారాజు, వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రీవియస్ బిట్టే. ఇంకో పేరు ఆయిల్ ఆఫ్ విట్రియోల్. మరి దీని యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి అంటే వాహనాల యొక్క బ్యాటరీలు మనం చూస్తూ ఉంటుంటాం. ఒక వాహనం హార్న్ కొట్టాలన్నా, లైట్ వేయాలన్నా, స్టార్ట్ కావాలన్నా ఖచ్చితంగా బ్యాటరీ కావాలి. ఆ వాహనాల యొక్క బ్యాటరీలను ఏమంటామంటే లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ అంటాం. కాబట్టి వాహనాల యొక్క బ్యాటరీల తయారీలో ఉపయోగించబడే లోహం ఏమిటంటే పీబీ, లెడ్. వాహనాల బ్యాటరీలలో ఉపయోగించబడే రసాయనమేమో సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఏ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతామంటే సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడుతూ ఉంటుంటాం. చూడండి, వాహనాల బ్యాటరీలలో ఉపయోగించబడే రసాయనం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం. మరి సజల అంటే ఏంటి, గాఢ అంటే ఏంటిదంటే, గాఢ అంటే వితౌట్ వాటర్, సజల అంటే వాటర్తో కూడి ఉన్న ఆ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడుతూ ఉంటుంటాము. ఎక్కడ అంటే వాహనాల బ్యాటరీలలో. అప్పుడప్పుడు ఇక్కడ వాహనాల బ్యాటరీ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు డిస్టిల్డ్ వాటర్ని కలుపుతూ ఉంటుంటారు. కొన్ని రోజులు వాడిన తర్వాత వాహనాల బ్యాటరీ దాంట్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లం గాఢత చెందడానికి ఛాన్స్ ఉంది. అందుకనే దాన్ని డైల్యూట్ చేయడానికి, సజలీకృతం చేయడానికి డిస్టిల్డ్ వాటర్ను కలుపుతూ ఉంటుంటారు. గుర్తుపెట్టుకోవాలి చూడండి. కాబట్టి వాహనాల బ్యాటరీలలో ఉపయోగించబడే రసాయనం డాష్ అని అడిగిండి ఇదివరకు ప్రీవియస్ బిట్. ఇది కూడా ప్రీవియస్ బిట్టే. ఈ క్రింది వానిలో రసాయనాల రారాజు ఏమిటి కూడా ప్రీవియస్ బిట్టే. చూడండి,
ఇంకా దీన్ని డిటర్జెంట్స్ని తయారు చేయడానికి వాడుతున్నాం, ఇంకా దీన్ని ఎరువులను తయారు చేయడానికి కూడా వాడుతున్నాము, ఎరువుల తయారీలో ఉపయోగిస్తున్నాము. ఇంకా దీని యొక్క ఉపయోగం ఇది నిర్జలీకరణ కారకంగా ఉపయోగపడుతుందండి. నిర్జలీకరణ కారకంగా ఉపయోగపడుతుంది. ఇందాకనేమో విరంజన కారకం వచ్చింది. విరంజన కారకము అంటే రంగును మార్చబడే పదార్థమేమో విరంజన కారకము. అదే నీటిని తొలగించబడే పదార్థాన్ని మనం ఏమంటామంటే నిర్జలీకరణ కారకము. కాబట్టి ఇది నిర్జలీకరణ కారకం, నీటిని తొలగిస్తుంది. మీరు ఎప్పుడన్నా కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు, ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఆ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తే కెమిస్ట్రీ సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు, అరే యాసిడ్ మీద పడితే కాలుతుంది అంటుంటారు. అందుకనే ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడేటప్పుడు జాగ్రత్తగా టెస్ట్ ట్యూబ్లో కలపండి అని చెప్తూ ఉంటుంటారు. అది మీద పడితే ఎందుకు గాలిందనేది మనకు కావాలి. మన శరీరంలో, మానవుని శరీరంలో అత్యధికంగా ఉండబడే పదార్థం ఏంటిదంటే వాటర్. ఎంత శాతం అంటే దాదాపు 70% మానవుని శరీరం 70% అంతా నీరే అండి. ఆ వాటర్ని ఎప్పుడైతే శరీరం పైన పడుతుందో ఆ శరీరం నుంచి లాగేస్తుందంటే వాటర్ని లాగేస్తుంది. ఆ వాటర్ని లాగేయడం కారణంగా ఎక్కడైతే పడుతుందో ఆ ప్రదేశం నుండి వాటర్ని లాగేయడం కారణంగా అక్కడ చర్మం కాలి నల్లగా మారడానికి ఛాన్స్ ఉంది. నిర్జలీకరణ కారకం. ఎప్పుడైనా మీరు ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లం కనబడ్డప్పుడు ఎప్పుడైనా పేపర్ పైన కానీ ఎప్పుడైనా బట్టల పైన వేయండి. ఆ పేపర్ కానీ ఆ బట్టలు కానీ వెంటనే రంధ్రాలు పడుతూ ఉంటాయి. ఎందుకు పడింది, ఆ విధంగా ఎందుకు జరిగింది? ఈ పేపర్లో కానీ ఈ బట్టల్లో కానీ ఆ తేమ ఉంటుంది కాబట్టి పడగానే వెంటనే ఆ తేమను లాగేయడం కారణంగా అక్కడంతా కాలడానికి ఛాన్స్ ఉంది. శరీరం పైన పడినప్పుడు కూడా శరీరం కాలుతుంది, అక్కడ నల్లగా మారిపోతుంది, అందహీనంగా మారిపోతూ ఉంటుంటారు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం, టీవీలలో చూస్తూ ఉంటాం యాసిడ్ అటాక్. కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటుంటారు. ఏం చేస్తారంటే ఆ మొహం మీద జల్లుతూ ఉంటుంటారు, అమ్మాయిల యొక్క మొహం మీద జల్లుతూ ఉంటారు. ఆ చల్లినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మొహం మీద పడిన వెంటనే ఈ మొహం నుంచి వాటర్ను లాగేస్తుందంట. ఈ వాటర్ను లాగేయడం కారణంగా ఈ ప్లేస్లో ఉండే నీరంతా కోల్పోయి చర్మం కాలి నల్లగా మారి అగ్లీగా మారడానికి, అందవిహీనంగా మారడానికి ఛాన్స్ ఉంది. అందుకని మనం సినిమాలలో చూస్తూ ఉంటాం యాసిడ్ దాడి జరిగిన వాళ్ళ మొహాలు చూడండి భయంకరంగా అనిపించేస్తూ ఉంటాయి, భయం అవుతూ ఉంటుంటుంది. చూడండి అంత డేంజర్ యాసిడ్ ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్. చూడండి ఈ మధ్యకాలంలో మనం కూడా చూసాం, టీవీలలో పేపర్లో కూడా చూసాం. ఒక రాష్ట్రంలో ఏమైందంటే ఒక స్టూడెంట్ ఒక షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్ అడిగాడట. ఆ షాప్ కీపర్, ఆ షాప్ యజమాని ఏదో ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఆ వాటర్ బాటిల్ అనుకొని ఏం చేసిండంటే యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. పాపం ఆ స్టూడెంట్కి అది వాటర్ బాటిల్ అనుకొని ఏం చేసిండంటే తాగేశాడు, ఆ కొంచెం తాగేగానే లోపల అవయవాలన్నీ కాలిపోయినాయి. చూడండి అదేవిధంగా ఒక డిస్టిక్లో పద్మశాలీస్ ఏం చేస్తుంటారంటే రంగులు అద్దుతూ ఉంటారు. రంగులు అద్దేటప్పుడు ఈ యాసిడ్లు కొన్ని యూజ్ చేస్తూ ఉంటుంటారు. పాపం ఆమె చూడలేక అది వాటర్ అనుకుని ఏం చేసిందంటే ఒక బాటిల్లో ఉండే యాసిడ్ని తాగేసేసింది. యాసిడ్ని తాగడం వలన ఆ లోపల ఉండే ఆ జీర్ణ వ్యవస్థ, ఈ శ్వాసనాళాలు ఇవన్నీ ఈ నోరంతా కాలిపోవడం కారణంగా పాపం ఆమె చనిపోయింది. చూడండి అంత డేంజర్. ఆ విధంగా మీద పడినప్పుడు కాలడాన్ని అంటే నీటిని తొలగిస్తుంది. ఆ నీటిని తొలగించబడే పదార్థాన్ని మనం ఏమంటామంటే నిర్జలీకరణ కారకము అంటాం. చూడండి ఒక దేశం యొక్క డెవలప్మెంట్ కూడా సల్ఫ్యూరిక్ ఆమ్లం పైన ఆధారపడి ఉంటుందంట. చూడండి ఆ దేశం అనేది ఎంత వినియోగిస్తుంది, ఎంత ఉత్పత్తి చేస్తుంది, దానిపైన కూడా ఒక దేశం యొక్క డెవలప్మెంట్ అనేది ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లం పైన కూడా ఆధారపడి ఉంటుందంట. చూడండి
ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లంకు పేర్లు 2 పేర్లు చెప్పినాం, 3వ పేరు కూడా చెప్పినాం గంధకి ఆమ్లం అని. మొదటి పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి, కింగ్ ఆఫ్ కెమికల్స్, ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్, ఈ ఉపయోగం కూడా ఇంపార్టెంట్. వాహనాల యొక్క బ్యాటరీలలో వాడుతున్నాం. వాహనాల యొక్క బ్యాటరీల తయారీలో ఉపయోగించబడే లోహమేమో లెడ్. వాహనాల యొక్క బ్యాటరీలలో ఉపయోగించబడే రసాయనం అంటే ఏం చెప్పాలంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం చెప్పాలి. చూడండి, ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం దీన్నే ఏమంటామంటే HCl. ఫార్ములా ఏంటిదంటే HCl అండి. H+గా విడిపోతుంది, Cl- విడిపోతుంది, HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. మరి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే, హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే దీన్ని 2 పేర్లతో పిలుస్తూ ఉన్నాం. ఒక పేరు ఏం పేరంటే మ్యూరియాటిక్ ఆమ్లము అంటాం. చూడండి, మ్యూరియాటిక్ ఆమ్లము అని పిలుస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటిదంటే స్పిరిట్ ఆఫ్ సాల్ట్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. స్పిరిట్ ఆఫ్ సాల్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ 2 పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఎవరిని? HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని. మరి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఉపయోగం ఏంటి అంటే మందులను తయారు చేయడానికి వాడుతున్నాము. మందుల తయారీలో వాడుతున్నాము. ఎవరిని? HCl. రంగులను తయారు చేయడానికి వాడుతున్నాము. రంగుల తయారీలో వాడుతున్నాము. ఇంకా అప్పుడప్పుడు మనం ఊళ్ళల్లో చూస్తూ ఉంటుంటాం. అప్పుడప్పుడు వాష్రూమ్లు కడగడానికి సైకిల్ మీద అమ్ముతూ ఉంటుంటారు యాసిడ్ అని. ఆ యాసిడ్ ఏంటిదంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్గా వాడుతూ ఉన్నారు హార్పిక్ లాంటివి. ఈ హార్పిక్లో కూడా ఉండేది హైడ్రోక్లోరిక్ యాసిడే. కాబట్టి సింపుల్గా దీన్ని టాయిలెట్ క్లీనర్గా ఉపయోగిస్తున్నాము. టాయిలెట్ క్లీనర్గా కూడా ఉపయోగిస్తున్నాము. ఎవరిని? హైడ్రోక్లోరిక్ యాసిడ్ని. కాబట్టి ఈ పేరు ఆల్రెడీ ప్రీవియస్ బిట్టే, మ్యూరియాటిక్ ఆమ్లము. మ్యూరియాటిక్ ఆమ్లం అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. దీని యొక్క ఉపయోగం టాయిలెట్ క్లీనర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క. ఇక లాస్ట్ ఆమ్లం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, నైట్రిక్ యాసిడ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నత్రిక్ ఆమ్లం, నైట్రిక్ యాసిడ్. ఈ నత్రిక్ ఆమ్లం యొక్క ఫార్ములా వచ్చేసి HNO3 అండి. నత్రిక్ ఆమ్లము HNO3. ఈ నత్రిక్ ఆమ్లానికి మరొక పేరు ఉంది. ఆ మరొక పేరు ఏం పేరంటే అక్వా పార్టీస్ అని పిలుస్తూ ఉంటామండి. అక్వా పార్టీస్ అని పిలుస్తూ ఉంటాం. నత్రిక్ ఆమ్లానికి మరొక పేరు. మరి ఈ నత్రిక్ ఆమ్లం యొక్క ఉపయోగాలు ఏంటివంటే 2 ఉపయోగాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉపయోగం ఏంటిదంటే ప్రేలుడు పదార్థాలను తయారు చేయడానికి వాడుతున్నామండి. ప్రేలుడు పదార్థాలను తయారు చేయడానికి వాడుతున్నాము. ఇంకోటి ఎరువులను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నాము. ప్రేలుడు పదార్థాలు మరియు ఎరువుల తయారీలో ఉపయోగించబడే ఆమ్లమే నత్రిక్ ఆమ్లం. ఫర్ ఎగ్జాంపుల్ అనేక ప్రేలుడు పదార్థాలు మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ RDX అంటుంటాం, అమ్మోనియం నైట్రేట్ అంటుంటాం, డైనమైట్ అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎరువులు యూరియా అంటుంటాం, DAP అంటుంటాము. ఇవన్నిటినీ ఇదే ఆమ్లం నుంచి తయారు చేస్తూ ఉన్నాము, నత్రిక్ ఆమ్లము. కాబట్టి ప్రేలుడు పదార్థాలు ఎరువుల తయారీలో ఉపయోగిస్తాం. అదేవిధంగా లోహాలను శుద్ధి చేయడానికి, లోహాలను కరిగించడానికి కూడా ఉపయోగిస్తున్నాం నత్రిక్ ఆమ్లాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బంగారాన్ని లేదా ప్లాటినాలను కరిగించడానికి, బంగారం లేదా ప్లాటినాలను కరిగించడానికి ఎవరిని ఉపయోగించినామంటే ద్రవరాజ్యాన్ని ఉపయోగించినాము. దీన్నే అక్వారాజియా అన్నాము, లేదా రాయల్ వాటర్ అన్నాము, లేదా కింగ్ వాటర్ అన్నాము. దీంట్లో ఎవరెవరంటే 3 భాగాల గాఢ HCl ఉంది, గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఒక భాగము గాఢ HNO3 నత్రిక్ ఆమ్లము. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్నే మనం ఏమన్నామంటే ద్రవరాజ్య. దీన్నే బంగారము లేదా ప్లాటినం వంటి లోహాలను కరిగించడానికి వాడాము. చూడండి, ఇది నత్రిక్ ఆమ్లం దగ్గర గుర్తుపెట్టుకోవాలి.
ఇవి కొన్ని ఆమ్లాలు, వాటి యొక్క అప్లికేషన్, వాటి యొక్క ఉపయోగాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎసిటిక్ ఆమ్లం చూసినాం, సిట్రిక్ ఆమ్లం గురించి చూసినాం, బోరిక్ ఆమ్లం, హైడ్రోజన్ పెరాక్సైడ్ చూసినాం, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం చూసినాం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం చూసినాం, నత్రిక్ ఆమ్లం చూసినాం. ఈ క్రింది వానిలో వెనిగర్ అనగా అంటాడు ఎసిటిక్ ఆమ్లం. ఈ క్రింది వానిలో బ్యాటరీ ఆమ్లము అంటాడు. బ్యాటరీ ఆమ్లం అంటే మనకు తెలుసు సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఈ క్రింది వానిలో క్యారమ్స్ పౌడర్ అంటాడు బోరిక్ ఆమ్లం. ఈ క్రింది వానిలో ప్రేలుడు పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించేది ఈ ఆమ్లం అంటే నైట్రిక్ ఆమ్లం. ఈ క్రింది వానిలో మ్యూరియాటిక్ ఆమ్లం. మ్యూరియాటిక్ ఆమ్లం అంటే గుర్తు రావాలి HCl, అదే కింగ్ ఆఫ్ కెమికల్స్ సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఈ క్రింది వానిలో గాయాలను శుభ్రపరిచేది హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్. జుట్టుకు విరంజనకారిగా ఉపయోగించేది హైడ్రోజన్ పెరాక్సైడ్. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ప్రధాన ఉపయోగము వాహనాల యొక్క బ్యాటరీలలో వాడుతున్నాము. ఈ క్రింది వానిలో బియ్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేది మనందరికీ తెలుసు క్యారమ్స్ పౌడర్, అదే బోరిక్ ఆమ్లము. అదేవిధంగా పులిహోర తయారీలో ఉపయోగించబడే ఆమ్లము సిట్రిక్ ఆమ్లం. అదేవిధంగా ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉపయోగించేది అది సోడియం బెంజోయేట్ లేదా బెంజోయిక్ ఆమ్లం అని చెప్పాం. సోడియం పెంటతాల్ ఉపయోగం నార్కో టెస్టులో నేరస్తులతో నిజాలు చెప్పించడానికి ఉపయోగిస్తున్నాం. ఎవరినంటే సోడియం పెంటతాల్ని వాడాం చూడండి. అదే ఎసిటిక్ ఆమ్లం యొక్క ఉపయోగం, ప్రధాన ఉపయోగం పచ్చళ్ళను నిల్వ చేయడానికి వాడినాం. అదేవిధంగా చేపలను శుభ్రపరచడానికి, మాంసాన్ని శుభ్రపరచడానికి కూడా ఉపయోగించినాం చూడండి. మాంసాన్ని కానీ చేపలను కానీ శుభ్రపరచడానికి ఉపయోగించినాం ఎసిటిక్ ఆమ్లం. అదేవిధంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తయారీలో ఉపయోగించబడే ఫ్లేవర్గా ఉపయోగించబడే పదార్థం MSG అని చెప్పినాం. MSG అంటే మోనో సోడియం గ్లూటామేట్. గుర్తుపెట్టుకోవాలి చూడండి, మోనో సోడియం గ్లూటామేట్. ఇవి కొన్ని ఆమ్లాలు. అదేవిధంగా లాస్ట్కి ఒకటి చెప్పినాం ద్రవరాజ్య. ద్రవరాజ్య అంటే HNO3 మరియు HCl. HNO3 ఒక భాగము, HCl 3 భాగాలు కలిపి ద్రవరాజ్య అంటున్నాము. దీని బంగారం లేదా ప్లాటినం వంటి లోహాలను శుద్ధి చేయడానికి లేదా కరిగించడానికి ఉపయోగిస్తూ ఉన్నాం చూడండి. ఇవి కొన్ని ఆమ్లాల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు SSC, రైల్వే, బ్యాంక్, SI కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, SSC, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు SSC సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా SSC స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి NTPC, గ్రూప్ డి, ALP టెక్నీషియన్, JE ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో PO క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది SBI అవ్వచ్చు, IBPS అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.